తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉంది. ఇవాళ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 36 గంటల పాటు దీని ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇటు ఏపీలోని పోర్టులకు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 200కు పైగా రైళ్లు రద్దయినట్టుగా తెలుస్తోంది. బంగాళాఖాతంలో దానా తుఫాను తీవ్రత పెరిగింది. ఇవాళ అర్ధరాత్రి తీరం దాటొచ్చంటూ అధికారులు అంచనా వేస్తున్నారు. 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. దాదాపు 36 గంటల పాటు తీవ్ర తుఫాను కొనసాగే ఛాన్స్ ఉంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన చేస్తున్నారు అధికారులు. 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అటు పోర్ట్లకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాదాపు ఇటు దక్షిణ మధ్య రైల్వేతో పాటు ఈశాన్య రైల్వే కూడా 200కు పైగా రైళ్లను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇవాళ తెల్లవారుజామున వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారింది. దీంతో రేపు లేదా ఎల్లుండి తెల్లవారుజాములోపు పూరి, ఒడిస్సా అలాగే పశ్చిమ బంగాల్ సాగర్ ద్వీపం మధ్య భీత్కార్ కానిక ధిమ్రా సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో వాతావరణం ప్రస్తుతం మేఘావృతమై ఉండి చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి గంటకు 80 నుంచి 100 లేదా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. ఇక బలమైన ఈదురుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక చెదురుమరుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. మొత్తం మీద వాతావరణానికి సంబంధించి భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, అలాగే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఏర్పడిన దానా తుఫాను క్రమంగా బలపడుతూ పెను తుఫానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మనతో పాటు ఈ దానా తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఏ మేరకు ఉందని మాట్లాడడానికి విశాఖ వాతావరణ విభాగాధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి? నేనేటి రోజు చూసిన వాయుగుండం అది ఈరోజు ఉదయానికి మరింతగా బలపడుతూ తుఫాన్గా ఇంటెన్సిఫికేషన్ అవ్వడం జరిగింది. అది ప్రస్తుతం అయితే ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఒరిస్సాలో ఉన్నటువంటి పరదీప్కి ఆగ్నేయంగా 520 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సాగర్ ఐలాండ్స్కి దక్షిణ ఆగ్నేయంగా 600 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. దీన్ని దానా తుఫాన్గా నామకరణం చేయడం జరిగింది. ఇది క్రమేపీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ 24th మార్నింగ్ అంటే రేపటికి ఇది మరింతగా ఇంటెన్సిఫై అవుతూ తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందండి. సివియర్ సైక్లోనిక్ స్టార్మ్గా మారుతూ అది రేపు రాత్రికి కానీ అంటే 24th నైట్ నుంచి 25th మార్నింగ్ ఈ సమయంలో నార్త్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ కోస్ట్ మధ్య ఉన్నటువంటి పూరి, సాగర్ ఐలాండ్ మధ్యన భీతర్ కనిక అండ్ ధమ్రా అంటే ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాల దగ్గర అది క్రాస్ అయ్యేటట్టుగా అవబోతున్నట్టుగా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. దీని ప్రభావం మ్యాక్సిమం ఎక్కువగా మనకి ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ కోస్ట్ అయితే కనిపిస్తుంటుంది. ఇందులో చూస్తే అయితే ప్రస్తుతం అయితే ఈ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఇక్కడైతే తుఫాన్ అయితే ప్రస్తుతం అయితే కేంద్రీకృతమైంది. ఇక్కడ ఇది లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ చూసుకుంటే మన 16.5 degrees నార్దర్న్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఈజ్ 89.6 ఈస్టర్న్ డిగ్రీస్ లాంగిట్యూడ్. ఇక్కడ ఇది పారదీప్ చూసుకుంటే ఆగ్నేయంగా సుమారు అంటే పారదీప్ అంటే ఒరిస్సాలో ఉంది. ఇది ఆగ్నేయంగా 520 కిలోమీటర్స్ దూరంలోను, ఇటు వెస్ట్ బెంగాల్ అంటే సాగర్ ఐలాండ్స్కి అయితే చూస్తే దక్షిణ ఆగ్నేయంగా ఇది 600 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది నెక్స్ట్ ఇలాగ మన కోస్ట్లో దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మీదుగా నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఇది వాయు బంగాళాఖాతంకి రేపటికి రీచ్ అవుతూ ఇది మరింతగా ఈ ప్రాంతంలో ఇంటెన్సిఫై అవుతూ తీవ్ర తుఫాన్గా మరి ఇటు నార్త్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ మధ్యన ఉన్నటువంటి పూరి, సాగర్ ఐలాండ్ మధ్యన భీతర్ కనిక అండ్ ధమ్రా అంటే ఈ ప్రాంతం దగ్గర సుమారు రేపు రాత్రి కానీ ఎర్లీ అవర్స్ ఆఫ్ 25th కానీ యాజ్ ఎ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్గా క్రాస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం
ఐఎండి రాష్ట్రం మీద ఏ మేరకు ప్రభావం చూపించింది? మన రాష్ట్రం వరకు చూసుకుంటే మటుకి దీని ప్రభావం ఒక మోడరేట్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర తీరంబడి కూడా గాలుల తీవ్రత క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి అయితే మనకి అలాంగ్ అండ్ ఆఫ్ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ బలమైన ఈదురు గాలులు అయితే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్లు, అలాగే 55 కిలోమీటర్లు క్రమేపీ నెక్స్ట్ మన డబ్ల్యూసీ బే ఆఫ్ బెంగాల్లో, అంటే మనకి కోస్ట్ దగ్గర ఉన్న డబ్ల్యూసీ బేలో గ్రాడ్యువల్గా పెరుగుతూ అవి 80 to 90 kmph వరకు వెళ్ళే ఛాన్స్. అంచేత మన కోస్ట్ ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని అయితే మట్టికి చెప్తున్నాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు ఏర్పడినటువంటి తుఫాన్ దృష్ట్యా మన కోస్ట్లో ఉన్నటువంటి పోర్ట్స్ అందరికీ కూడా ప్రధాన నౌకాయాన కేంద్రాలు అందరికీ కూడా 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, అంటే డిస్టెంట్ వార్నింగ్ సిగ్నల్ నెంబర్ 2 అది ఎగరేయవలసిందిగా అయితే మనం చెప్తున్నాం. రైన్ఫాల్ వరకు చూసుకుంటే ఈ 1 or 2 days మట్టుకి జస్ట్ 1-2 చోట్ల ఉరుములతో కూడా జల్లులు, కానీ 25th మటుకి కొంచెం రైన్ఫాల్ యాక్టివిటీ ఉత్తరాంధ్రలో అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. 1-2 చోట్ల, అంటే ముఖ్యంగా కొన్ని పార్తీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్షం అంటే 25th వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ఎప్పటిలాగా ఈ ప్రభావం వైతోలంగా ఉందండి భూ ఉపరితలం మీద? ఇది మ్యాక్సిమం 26 వరకు ఉంటుంది ఇది దీని ప్రభావం మనకి. ఓకే, సో ఒకటే చెప్తున్నారు విశాఖ వాతావరణ విభాగాధికారి, మొత్తం మీద దానా తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెద్దగా చూపకపోవచ్చు, కానీ ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేవు పట్టణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరోవైపు చూసుకుంటే ఇంకా రైల్వే శాఖ ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు వెళ్ళే మొత్తం ఆ రైళ్ళన్నీ కూడా రద్దు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. విశాఖ వాతావరణ శాఖ నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ RTV. బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను క్రమంగా దానా తుఫాను ప్రభావం తీవ్రంగానే చూపే అవకాశాలు ఉన్నాయి. గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది తీరం వెంబడి. దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇది పారాదీప్కు 460 కిలోమీటర్లు, అలాగే ధమ్రాకు 490 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇది ఇవాళ తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది మరికొద్ది గంటల్లో. ఇక మరొక 2 రోజుల పాటు మీరు చూస్తున్న దృశ్యాలు భారత వాతావరణ శాఖకు సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్ చూడొచ్చు మనము. ఇక్కడ సరిగ్గా పారాదీప్, అలాగే పారాదీప్, అలాగే సాగర్ ద్వీపం, అలాగే ధమ్రా, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మధ్య ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఈ దృశ్యాలు చూడొచ్చు. భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి శాటిలైట్ ఇమేజెస్ ఇవి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, అలాగే కోస్తా, దీంతోపాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తోంది. ఇక దీంతోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ఒకసారి తుఫాను ఎక్కడైతే కేంద్రీకృతమైందో ఆ ప్రాంతాన్ని ఒకసారి మనం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూస్తే కనుక పారాదీప్, అలాగే ధమ్రా, ఇక సాగర్ ద్వీపం ఏదైతే పశ్చిమ బెంగాల్ ఉందో, అలాగే ఒడిశా పారాద్వీప్ ద్వీపకల్పానికి మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఇక బీద్ఖార్ఖానిక, దాంతోపాటు ధమ్రా మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. తీవ్ర తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది. గంటకు 120 కిలోమీటర్ల వరకు, 80 నుంచి 100 లేదా 120 కిలోమీటర్ల భారీ వేగంతో భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది. సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒడిశా తీరము, కోస్తాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర తీరాల్లో సముద్రము చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. దీని ప్రభావంతో భయంకరమైనటువంటి ఈదురుగాలు వీచే అవకాశం నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో మరొక 3-4 రోజుల వరకు సముద్రం తీరం వెంబడి చేపల వేటకు వెళ్ళొద్దంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక దీని ప్రభావంతో చెదురుముదురుగా భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తీర ప్రాంతంతో పాటు ఈ తీర ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. దాంతోపాటు కోస్తా, రాయలసీమ జిల్లాలో కూడా, కోస్తాంధ్ర,
అలాగే రాయలసీమ ఈ అన్ని జిల్లాల్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఖచ్చితంగా ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఒకసారి మనం ఇక్కడ సైక్లోన్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉందో మనకు చూస్తే అర్థమవుతుంది. ఎస్, ఇది తుఫాను కేంద్రీకృతమైన ప్రాంతము చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇక్కడ మనకు పారాదీపు అలాగే ధమ్రా ఇక సాగర్ ద్వీపకల్పానికి దాదాపుగా 490 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైన దృశ్యాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రకంగా తుఫాన్ చాలా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఇక దాంతోపాటు ఉత్తరాంధ్రలో పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఎస్, విజయనగరం విశాఖతో పాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఎస్, ఒకసారి మనం చూడొచ్చు ఈ దృశ్యాలు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి అంచనాన్ని బట్టి ఇక్కడ మనం క్లియర్గా అర్థమవుతుంది. ఇది తుఫాను కేంద్రీకృతమైన ప్రాంతము. ఈ ప్రాంతంలోనే సరిగ్గా ఇది మనకు ఉత్తరాంధ్రకు అంటే ఇక్కడ సాగర్ ద్వీపం, ఒడిస్సా సాగర్ ద్వీపానికి అలాగే ఇక్కడ పారాదీప్కు ఇక్కడ ధిమ్రాకు మధ్యలో ఇది కేంద్రీకృతమైంది. ఇది సాగర్ ద్వీపం. ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ప్రభావంతో ఇలా ఇటువైపు నుంచి ఇక్కడ తీరం దాటే అవకాశం, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఈ తీరంలో ఉంది. దీని ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర, ఒడిస్సా, దాంతోపాటు కోస్తాంధ్ర, ఈ రాయలసీమ ఈ ప్రాంతాల్లో నియర్ బై చెన్నై వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉండొచ్చు. బహుశా ఈ ప్రాంతం ఈ పుదుచ్చేరి వరకు ఈ ప్రాంతం అంతా కూడా ఈ కొంత అల్లకల్లోలంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. సో ఇదంతా కూడా ఈ తుఫాను ఏదైతే కేంద్రీకృతమైందో ఈ ప్రాంతం మనం ఒకసారి చూడొచ్చు. ఇది రైట్, ఇక్కడ ఇలా ఇది సైక్లోన్ ఇంపాక్ట్ ఇలా ఉంటుంది. సో ఇదంతా కూడా ఈ తీర ప్రాంతం అంతా కూడా గంటకు దాదాపుగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది. చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, మన్యం, విజయనగరం, విశాఖపట్నం అలాగే చాలా జిల్లాల్లో భారీ వర్షాలకైతే ఆస్కారం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి మరొకసారి శాటిలైట్ ఇమేజ్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఇక్కడ తుఫాను కేంద్రీకృతమైన చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇది ఈ ప్రాంతం, దీంతో ఇక్కడ మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, దాంతోపాటు కోస్తా జిల్లాలు బాపట్ల, నెల్లూరు, గుంటూరు, కోస్తా, రాయలసీమ, దక్షిణ కోస్తా, రాయలసీమ ఈ అన్ని జిల్లాలు ఇప్పటికే గత అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే మొన్న వారం క్రితం. ఇప్పుడు మళ్ళీ దీని ప్రభావంతో ఈ ఏరియా అంతా తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ దానా తుఫాను ఇవాళ తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. దాదాపుగా ఈ రేపు లేదా ఎల్లుండి మరొక 2 రోజుల పాటు, అంటే 36 గంటల పాటు, 24 గంటలకు పైగా 36 గంటలు లేదా 48 గంటల వరకు కూడా దీని ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఖచ్చితంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి విశాఖ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు తీర ప్రాంతంలో రాత్రి వరకు కూడా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీసే అవకాశం అని చెప్తున్నారు. ఇటు రైళ్లు కూడా రద్దయిన పరిస్థితి కనబడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అలాగే దక్షిణ మధ్య రైల్వే కూడా భారీగా రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్లను కూడా దారు మళ్లించిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 200 సర్వీసులు కూడా రద్దయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ప్రయాణికుల వివరాలు తెలిపేందుకు కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇటు ఒడిస్సా అలాగే చెన్నై వచ్చే ట్రైన్స్ కావచ్చు, అట్లాగే పశ్చిమ బెంగళూరు, పశ్చిమ బెంగాల్ మధ్య తిరిగే, సికింద్రాబాద్ మధ్య తిరిగే చాలా రైళ్లు, ప్రధాన రైళ్లను కూడా రద్దయిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా భారత వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి మళ్ళీ నేను మీకు శాటిలైట్ ఇమేజ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇది ఒడిస్సా పారాద్వీప్ అలాగే సాగర్ ద్వీపం ఇక్కడ కేంద్రీకృతం చూడండి. ఫాగ్ ఏదైతుంది, ఈ డీప్ డిప్రెషన్ ఇది వాయుగుండంగా మారి తీవ్ర తుఫానుగా మారింది. దీని ప్రభావంతో ఇటు సాగర్ ద్వీపము, పశ్చిమ బంగాల్ సాగర్ ద్వీపము, ఒడిస్సా పారాదీపు అలాగే ధమ్రా ఈ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ఇక్కడ ఇలా
ఇక్కడ వరకు కూడా ఉంది, ఇక్కడ నుంచి ప్రారంభమైంది. సో దీని ఎఫెక్ట్ ఇక్కడ వరకు ఉంటుంది. సో ఈ రకంగా ఇక్కడ తీరాన్ని దాటే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో ఇది ఇక్కడ నుంచి దీని ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, తమిళనాడు, మేబీ ఇక్కడ దాకా కూడా ఉత్తర తమిళనాడు, ఇవన్నీ జిల్లాల్లో కూడా ఈ మొత్తం ఎఫెక్ట్ ఉంటుంది. ఇదంతా కూడా రైన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రకంగా భారీ వర్షాలకైతే ఆస్కారం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఎస్, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు, తీవ్ర తుఫాను హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఇప్పటికే తెలుసు, గత వారం కింద ఏర్పడినటువంటి అల్పపీడన వాయుగుండం ప్రభావంతో తీవ్ర ప్రభావం చూపింది. కర్ణాటక, తమిళనాడు, అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన అక్కడ మనం చూసాం, భారీ వర్షాలు పడ్డ నేపథ్యం. సో ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్ళీ దానా తుఫాన్ ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనేది అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ అధికారులు సూచించిన పరిస్థితి. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో అస్సలు వేటకు వెళ్ళొద్దు. ఇంకొక 3 రోజుల పాటు దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా బీద్ఖార్ కనుక అలాగే ధమ్రా మధ్యలో కనుక తీరం దాటితే కనుక తీరం దాటిన తర్వాత భారీ వర్షాలకైతే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఇప్పటికే అధికారులు కూడా డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అవసరమైన సహాయక చర్యలకైతే అలర్ట్గా ఉండమంటూ చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇంకా ఈ 2 రోజుల పాటు గురు, శుక్ర, శనివారాలు ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఆస్కారం ఉంది. ఒకవేళ శుక్రవారం లేదా శనివారం ఈ 2 రోజుల్లో ఏదో రోజు తీరం దాటితే కనుక ఖచ్చితంగా మరింత భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఒకవేళ తీరం దాటే సమయానికి ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఛాన్స్ ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే భారీ వర్షాలు కురిసిన తర్వాత ఖచ్చితంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎస్, ఒక్కసారి మనం చూడొచ్చు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ దృశ్యాలు, లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన దృశ్యాలు అవి. ఎస్, ఒకసారిగా ఇప్పటికే ఈదురుగాలు భారీగా వీస్తున్నాయి. దానా తుఫాన్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉందో మనం ఒకసారి లైవ్ విజువల్స్ ద్వారా చూస్తున్నాం. ఉత్తరాంధ్రకు సంబంధించిన దృశ్యాలు. ఎస్, ఉత్తరాంధ్రలో ఏ రకంగా తుఫాన్ ప్రభావం చూస్తుందో మనకు అర్థమవుతుంది. ఇప్పటికే భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. విశాఖ, అలాగే మన్యం జిల్లా, దాంతోపాటు విజయనగరం, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దాంతోపాటు కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు విజయనగరం జిల్లాకు సంబంధించిన దృశ్యాలు. ఒరిస్సా, విజయనగరం, ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైన ప్రభావం చూస్తుందో మనకు కనబడుతోంది. లైవ్ విజువల్స్ చూస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్పై. ఆ దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు కనబడుతూ ఉన్నాయి. తుఫాను తీవ్రత ఏ రకంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేస్తుంది. ఎస్, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు ఆ దృశ్యాలు. ఇప్పటికే గాలి తీవ్రత పెరిగింది, ఈదురుగాల తీవ్రత పెరిగింది. రాత్రి వరకు తుఫాను ఎఫెక్ట్ గట్టిగా ఉంటే కనుక ఖచ్చితంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా దీని ప్రభావం అతి తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఇవాళ మధ్యాహ్నానికల్లా ఆల్రెడీ తుఫాన్గా ఇది మారిపోబోతుంది. ఇప్పుడే తుఫాన్గా మారిపోబోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఇక రేపటికి అతి తీవ్ర తుఫాన్గా మారితే కనుక దీని ప్రభావం పూర్తి స్థాయిలో ఊహకందని విధంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒడిశా, అలాగే పశ్చిమ బెంగాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ దానికి ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే దీని ప్రభావం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి ఒకవేళ ఇటు వాయువ్య దిశగా వంగితే కనుక ఖచ్చితంగా దీని ప్రభావం కొంత అటు ఇటుగా పూర్తిగా తీర ప్రాంతం అంతా కూడా ఇటు ఏపీ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు పూర్తిగా దక్షిణ, అలాగే తూర్పు, ఈశాన్య రాష్ట్రాల వరకు కూడా దీని ప్రభావం ఉండబోతుంది. పశ్చిమ బెంగాల్ వరకు, ఈశాన్య రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్ వరకు దీని ప్రభావం ఉండబోతుంది. ఒకవేళ ఈ తుఫాన్ కనుక గమనం మార్చుకుంటే కనుక తిరిగి బంగ్లాదేశ్ వైపు ఏమైనా వెళ్ళే ఛాన్స్ కూడా లేకపోలేదు. బట్ ఖచ్చితంగా చెప్తున్నారు ఒరిస్సా, పూరి, అలాగే ధమ్రా, అలాగే బీద్ఖార్ కానిక, సాగర్, ఈ పశ్చిమ బెంగాల్, ఒరిస్సా పశ్చిమ బెంగాల్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా అయితే ఖచ్చితంగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎస్, మొత్తం మీద వాతావరణ శాఖ చెప్తున్న అంచనాల ప్రకారం అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఈదురుగాల ప్రభావం అయితే తీవ్రంగా ఉంటుంది. అండ్ మోరోవర్ ఉత్తరాంధ్ర జిల్లాలు, ఏపీకి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలో అవకాశం ఉంది వర్షాలకు భారీగా. అలాగే తెలంగాణ జిల్లాలపై కూడా దీని ప్రభావం ఉండబోతుంది. పూర్తిగా ఆకాశం మేఘావృతమైంది. అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు లేదా కొన్ని చోట్ల భారీ వర్షాలకైతే
అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బట్ ఉత్తరాంధ్ర జిల్లాలకి దీనికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.